వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ ఆఫీసులో నూతన ఎంపీడీఓగా అనబేరి ప్రణీత్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ, నేను గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓగా సెలెక్ట్ అయ్యానని, నా తొలి పోస్టింగ్ చేర్యాలలో వచ్చిందని, 5 రోజుల క్రితం బాధ్యతలు తీసుకున్నాను. 5 రోజుల్లో దాదాపుగా 7 నుంచి 9 గ్రామాలు సందర్శించారని, అక్కడ సమస్యల గురించి తెలుసుకున్నానని, సమస్యలను పంచాయతీ కార్యదర్శులతో వివరంగా మాట్లాడానని, ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఇండ్లు పూర్తి చేసే పనిపై పూర్తిగా దృష్టి సారిస్తానని అన్నారు. అలాగే గ్రామాల్లో శానిటైజేషన్ సమస్యలు, ఇతరత్ర సమస్యలపై పంచాయతీ కార్యదర్శులతో ప్రణాళిక రూపొందించి తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటికైతే గ్రామాల్లో సమస్యలు కొంతమేర తగ్గాయని, ఇకపై పూర్తిగా వాటిపై దృష్టి సారిస్తామని, ప్రజలకు ప్రతిరోజు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని, వారికి ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దగ్గరికి వచ్చి తెలియజేసి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. నా పేరు అనబేరి ప్రణయ్. నేను 27th అక్టోబర్ 2025 ఎంపీడీఓగా చేర్యాల మండలంలో ఛార్జ్ తీసుకోవడం జరిగింది. తీసుకున్న వెంటనే అరౌండ్ 6 to 7 గ్రామాలు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఇది నా ఫస్ట్ పోస్టింగ్ యాజ్ ఏ ఎంపీడీఓ. రీసెంట్ గ్రూప్ 1 ద్వారా నేను ఎంపికయ్యాను. సో ప్రీవియస్లీ నేను జూనియర్ లెక్చరర్గా ఒక 7 నెలలు వర్క్ చేయడం జరిగింది. సో మన చేర్యాల మండలికి వస్తే ప్రజెంట్లీ ఫోకస్లో ఉన్నది ఇందిరమ్మ ఇల్లు అండి. మన మండల్లో అరౌండ్ 420 ఇల్లు శాంక్షన్ అవ్వడం జరిగింది ఫేజ్ 1లో అండ్ ఫేజ్ 2లో, అండ్ అవి ప్రోగ్రెస్లో ఉన్నాయి. విలేజెస్కి వెళ్ళినప్పుడు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది. ఆ విలేజెస్లో ఇల్లు కూడా చాలా వేగంగా ముందుకు సాగడం జరుగుతుంది. అండ్ గ్రామ పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయడం కూడా జరిగింది. మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ అనేది కొంచెం ఫోకస్లో ఉంది. మా టార్గెట్ అరౌండ్ 50% ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయాలి. యాజ్ ఆఫ్ బై డిసెంబర్ వరకు అట్లీస్ట్ ఒక 50% చేయాలి అని మెయిన్ ఫోకస్ ఉంది. అండ్ ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ కాబట్టి కలెక్టర్ గారు కూడా ఆర్డర్ చేశారు. సో మా మెయిన్ ఫోకస్ మొత్తం ఇందిరమ్మ ఇల్లు మీదనే ఉంది. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే శానిటేషన్ అండి. శానిటేషన్ బాగా జరుగుతుంది. ఎవ్రీ మార్నింగ్ మా మల్టీపర్పస్ వర్కర్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో నా 10 days ఎక్స్పీరియన్స్ అరౌండ్ 7 villages వెళ్ళాను. సో ఫార్ బాగానే ఉంది. సో నా ఫోకస్ కూడా పేదలకు గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ స్కీమ్స్ అనేటివి వాళ్ళకి రీచ్ అవ్వాలి. మా ఆఫీస్లో కానీ మా పంచాయత్ సెక్రటరీస్ ఆఫీస్లో కానీ ఎక్కడ ప్రాసెస్ అనేది డిలే చేయకుండా చూసుకోమని ఇన్స్ట్రక్ట్ కూడా చేశాను. అండ్ వీక్లీ రివ్యూ మీటింగ్స్ అనేది పెట్టడం జరుగుతుంది. ఫర్దర్గా నాకున్న మేజర్ ఇప్పుడు వచ్చిన ఇష్యూస్ ఏంటంటే కొన్ని ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఇందిరమ్మ ఇల్లు. అవి కూడా మేము తొందరగా సాల్వ్ చేసి క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. సో బెనిఫిషరీస్ కూడా వాళ్ళ వర్క్ తగ్గట్టు వాళ్ళకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫార్ నో ప్రాబ్లమ్స్ రైట్ నౌ. సో ఫర్దర్గా నా ముందుకు వచ్చిన ఏ ఇష్యూ కానీ ఐ విల్ బీ అవైలబుల్ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ద చేర్యాల మండల్. సో ఎనీ టైం వాళ్ళు నా దగ్గరికి వచ్చి వాళ్ళ గ్రీవెన్సెస్ చెప్పుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.